మార్నింగ్ వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభా ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం, 2 లారీల మధ్య నలిగిపోయిన టవేరా, 8 మంది మృతి. ఏపీకి సాయంపై కేంద్రం కసరత్తు ముమ్మరం, మోడీ విదేశీ పర్యటనకు ముందే ప్రకటించే ఛాన్స్. నయీం కేసులో నల్గొండ సీఐపై బదిలీ వేటు, త్వరలో మరికొందరు పోలీసుల్ని ప్రశ్నించనున్న సిట్. అడుగడుగునా సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా, వరుస పండుగలతో హైదరాబాద్ లో హై అలర్ట్. యూపీ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఫోకస్, నేటి నుంచి 3 రోజులు అమేథీలో టూర్. 2 తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం, ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోస్తున్న వర్షాలు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన కొందరు ఓ ఫంక్షన్ కోసమని వాహనంలో హైదరాబాద్ కొస్తూ మేడ్చల్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ దగ్గర ఆగారు. వాహనానికి ముందు ఓ లారీ టోల్ పన్ను చెల్లిస్తూ ఉండగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ బాధితుల వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో 2 లారీల నడుమ వాహనం నుజ్జునుజ్జైపోయింది. అందులో ఉన్న 9 మందిలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా కూడా బీటెక్ విద్యార్థులే. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ కారు డివైడర్ ను ఢీకొట్టింది. బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎదుట డివైడర్ పైకి దూసుకు వెళ్లిపోయింది. అయితే ఆ సమయంలో బాలకృష్ణ కారులో లేరు. డివైడర్ పైనున్న చెట్టును ఢీకొట్టి ఆ తరువాత ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు ఆగిపోయింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులోని వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. డివైడర్ పైకెక్కిన బాలకృష్ణ కారుని పోలీసులు తొలగించారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఇండియాలో పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో జాన్ కెర్రీ విడివిడిగా భేటీ అయ్యారు. విదేశీ వ్యవహారాలు, వాణిజ్య అంశాలపై కీలక చర్చలు జరిపారు. ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. అమెరికా భారత్ వాణిజ్యాన్ని 5 రెట్లు అంటే 34 లక్షల కోట్లకు చేర్చే లక్ష్యంతో వీరి మధ్య చర్చలు జరగనున్నాయి. కాంగ్రెస్ యువనేత రాహుల్ మళ్లీ స్పీడ్ పెంచారు. యూపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇవాళ్టి నుంచి మహారథయాత్రకు సన్నద్దమవుతున్నారు. సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ తన పర్యటనను ప్లాన్ చేసుకున్నారు. పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రాహుల్ ప్రచారం చేయనున్నారు. 3 రోజుల పాటు రాహుల్ యూపీలో పర్యటిస్తారు. అనంతపురం జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. నిన్న పెద్ద మంతూరులో జరిగిన పంట సంజీవని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కరువును తరిమి కొట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు బాబు. ఈ రోజు కూడా అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పరిష్కారానికి నోచుకోని అంశాలతో పాటు కేంద్రం ఇచ్చిన హామీలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చర్చించారు. అరుణ్ జైట్లీ ఇంట్లో జరిగిన ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు ప్రస్తావన కూడా వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి లభించిన మోస్ట్ ప్రామిసింగ్ అవార్డును మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్వాహకులు మంత్రికి ఈ అవార్డును అందజేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకువెళ్తోందని సీఎన్బీసీ ఇచ్చిన అవార్డే అందుకు నిదర్శనమని అన్నారు మంత్రి.
తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. రాజధాని గురించి శివరామకృష్ణ కమిషన్ ఇచ్చిన నివేదిక చదివిన తరువాత ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడాలని హితవు పలికారు మంత్రి నారాయణ. 37 ఏళ్లుగా చాక్ పీసును పెట్టుబడిగా పెట్టి కోచింగ్ సెంటర్స్ పెట్టి వ్యాపారం చేస్తున్నానని, ప్రతి పైసాకు పన్ను కడుతున్నానని ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ పై మండిపడ్డారు. సినిమాలు ఆడకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు విహెచ్. సామాజిక న్యాయం కోసం మాట్లాడే పవన్ కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. సగం సినిమాలు సగం రాజకీయాలు వద్దన్న విహెచ్ కాంగ్రెస్ ను తీడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఓటుకు నోటు ఏసీబీ పరిధిలోకి రాదని హైకోర్టు చెప్పిందన్నారు టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర. దీనిపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఆ పార్టీకి చిత్తశుద్ది ఉంటే హోదా కోసం పోరాడాలని హితవు పలికారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆరోగ్యం కుదుటపడింది. మరో రోజు పాటు ఐసీయూలో చికిత్స అందిస్తామని, 2 రోజుల్లో నార్మల్ కండిషన్ కు వస్తారని తెలిపారు డాక్టర్స్. స్వామీజీని చెన్నైకి షిఫ్ట్ చేసే ఆలోచన లేదని, విజయవాడలోని చికిత్స చేస్తామన్నారు ఆంధ్ర ఆసుపత్రి డాక్టర్స్. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నయీం కేసులో ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్ అయ్యారు. వీళ్లంతా నయీం అనుచరులు, బంధువులే. గతంలో అతగాడి ఆగడాలతో పాటు భవిష్యత్తులో అతని అరాచకాలను అరెస్ట్ అయిన వ్యక్తుల నుంచి సేకరించింది సిట్ బృందం. మరోవైపు నయీంతో సంబంధాలున్న మరో 5 కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న వీళ్లు పట్టుబడితే కేసు ఒక కొలిక్కి వచ్చినట్లేనని సిట్ టీం భావిస్తోంది. నయీం ముఖ్య అనుచరులుగా పేరున్న శేషన్న, రామయ్య, జహంగీర్లతో పాటు మరో 2 కీలక వ్యక్తులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లంతా నయీంకు కుడి భుజం లాంటి వాళ్లని తేలింది. ఎన్కౌంటర్ తర్వాత ఈ 5 పరారీలో ఉన్నారు. గ్యాంగ్స్టర్ నయీం అనుచరులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. నయీం అక్రమాస్తులకు బినామీగా వ్యవహరించిన సామ సంజీవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై పలు పిఎస్లలో కేసులున్నాయి. నయీముద్దీన్ ఎన్కౌంటర్ తరువాత సామ సంజీవరెడ్డి పరారయ్యాడు. పటాన్చెరు మండలంలోని ముత్తంగిలో విష్ణు లాడ్జిలో ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నయీం ప్రధాన అనుచరుడు పాసం శ్రీనును 3 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ భువనగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల పాటు పాసం శ్రీను పోలీసులు విచారించనున్నారు. శాసన మండలిలో నయీం ఎన్కౌంటర్, దాని తరువాత విషయాలు ప్రస్తావనకొచ్చాయి. జిల్లాల పునర్విభజనపై చర్చ జరుగుతూ ఉండగా నయీం ఎన్కౌంటర్ అంశాన్ని తీసుకొచ్చారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డైరీలో పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రులు నాయిని, హరీష్ రావు ఈ అంశంపై బదులిచ్చారు. గ్యాంగ్స్టర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వరుస పండుగలు వస్తుండటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గణేష్ నిమజ్జనానికి విగ్రహాలొచ్చే మార్గాల్లో ఇప్పటి నుంచే సెక్యూరిటీ టైట్ చేశారు. గణేష్, దసరా నవరాత్రుల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు కుట్రలు చేయొచ్చన్న హెచ్చరికలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఊరేగింపు ప్రక్రియను మొత్తాన్ని రికార్డు చేయనున్నట్లు సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. విశాఖలో రౌడీ షీటర్ హత్య కలకలం రేపుతోంది. రౌడీ షీటర్ అనిల్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న పసుపులేటి విజయ్ కుమార్ పై రాడ్లతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తలకు బలమైన గాయం కావడంతో విజయ్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు తెలిపారు డాక్టర్స్. సైబరాబాద్ లో ఓ చైన్ స్నాచర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతడి దగ్గర నుంచి 8.5 తులాల బంగారం, ఓ మోటార్ సైకిల్ ను స్వాధీనపరుచుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీను చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. ఇటీవలే చైన్ స్నాచర్లపై దృష్టి పెట్టిన పోలీసులు శ్రీను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో టీబీజీకేఎస్ మీడియా సమావేశం రసాభాసగా మారింది. వారసత్వ ఉద్యోగాలను కల్పించాలంటూ వీఆర్ఎస్ నేతలు టీబీజీకేఎస్ నాయకులపై కోడిగుడ్లతో దాడులు చేశారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇరువురు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో 4 గాయాలయ్యాయి.
వెంటనే వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ టీజేఏసీ చైర్మన్ కోదండరాం వారిని పరామర్శించారు.